श्री गुरुभ्यो नमः। हरि ओम। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरंगदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैर्भवत् ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वंदे मुकुन्दप्रियां। అందరికీ నమస్కారం। జూలై 2024 మాసవారీ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే మాసం యొక్క ఫలితాలు, జూలై మాసం యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ముఖ్యంగా మీ అందరికి ఒక ముందు మాట, ప్రతి మాసంలో చెప్పేటువంటి ఒక మంచి మాటలు, విద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలన్నీ కూడా తెరవబడ్డాయి। ఇక్కడ ఉన్నటువంటి గత 2 మాసాలకు జరుగుతున్నటువంటి కొన్ని ఉద్రేకపూరితమైనటువంటి విశేషాల గురించి నేను ఒక ముందు మాట చెప్పదలుచుకున్నాను। తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ లేకుండా పిల్లల్లో ఎదుగుదల, మంచితనం అనేది వృద్ధి పొందడం అసాధ్యం। మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీ పిల్లలు ఎటువంటి చదువులో ఉన్నారు, ఎటువంటి వాతావరణంలో పెరుగుతున్నారు, ఈ మధ్య ఎక్కడ చూసినా సరే మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ విపరీతమైనటువంటి మద్యపాన సేవనం, విపరీతమైనటువంటి ఈ యొక్క మత్తు పదార్థాలకి అలవాటు పడినటువంటి స్థితి కనబడుతోంది। అందులో ఆడపిల్లలు కూడా ఎక్కువ కనబడుతున్నారు। భాగ్యనగరం లాంటి చోట్లయితే విపరీతమైనటువంటి పోకళ్ళు ఎక్కువగా ఉన్నాయి। వెస్టర్న్ కల్చర్ అనేటువంటి భావన, తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ లేకపోవడం, పర్లేదండి మా అమ్మాయి కదా, మా అమ్మాయి డ్రెస్ ఎలా అయినా వేసుకుంటుంది, మాకు ఇష్టమే, మాకు కూడా ఇబ్బంది ఏం లేదు, తనకి బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు, మాకు అవసరం లేనటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఒక పర్సెంటేజ్ ఉన్నారు। అటువంటి దౌర్భాగ్యపు వ్యక్తుల్ని పక్కకు పెడదాం। ఆ వెస్టర్న్ కల్చర్ని తల్లిదండ్రులు కూడా వాళ్ళ వైపు తిప్పుకొని వావి వరుసలైనటువంటి స్థితిలోంచి మనం వాళ్ళని ఒక పర్సెంటేజ్ ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం పక్కకు గెంటేద్దాం। మిగిలిన 99%ల్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మనందరం కూడా మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వ్యక్తులు। ఈ మధ్యతరగతి కుటుంబంలో వ్యక్తులందరూ కూడా వారు చేస్తున్నటువంటి మత్తు పానీయాల యొక్క దుశ్చర్యలు, అనవసరమైనటువంటి గలాట। ఆ మధ్య మనం చూసాం 2 నెలల క్రితం అనుకుంటా, మనకి చిన్న కుక్క గురించి పెద్ద గొడవ జరిగి ఉపద్రవం జరిగింది। మరి అటువంటి వ్యక్తులు, వారి చుట్టూన వాళ్ళు, వాళ్ళ అంటే బాధపడిన వారు, అంటే దెబ్బలు తిన్నవారి యొక్క అన్నలు వాళ్ళు చెప్పిన విషయంలో మత్తు పదార్థాలు సేవించి వారు ఉక్రోషంతో, అంటే చంపడానికి కూడా వెనుకాడనటువంటి వ్యక్తిత్వం, అది జంతువుల మీద కూడా విచక్షణాయుతంగా ఆడ మగ జంతువులు అనేటువంటి తేడా లేకుండా అందరి మీద విరుచుకుపడి ఇబ్బంది పెట్టినటువంటి స్థితి మనం చూసాం। సోషల్ మీడియాలో చాలా వైరల్గా వచ్చింది అది। అటువంటి వ్యక్తులకి నిజంగా చెప్పాలంటే మరణశిక్ష మంచిది। వారికి అటువంటి వ్యక్తులకి ఒకరి ప్రాణాన్ని తీయగలిగేటువంటి ఉన్నటువంటి వ్యక్తులు, అటువంటి ఆలోచన వాళ్ళు మరణానికి అర్హులు కాబట్టి వారికి మరణశిక్ష పడడం మంచిది, అది నా భావన। సరే, న్యాయశాఖ నేను దాని గురించి కాంట్రవర్ట్ చేయట్లేదు। అటువంటి వ్యక్తులకు ఎలాంటి జరగాలి। అలాగే తప్పుడు మార్గంలో వెళ్తున్నటువంటి వ్యక్తులు, అంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం కాస్త అక్రమ సంబంధాలుగా మారిపోవడం, భర్త అనేటువంటి ఆలోచన లేకుండా ఇతరుల చేత చంపించబడేటువంటి శక్తి ఉన్నటువంటి ఆడపిల్లలు ఎక్కడ దిగజారిపోతున్నాం మనం అంటే కలి ప్రమాదం ఎక్కువగా ఉంది, కలి ప్రభావం కూడా ఎక్కువగా ఉంది। సరే, ఏదేమైనా ఇటువంటి వాటికి మనమే కారణం। మన పిల్లలు దృశ్య మాధ్యంలో ఏమేమి చూస్తున్నారు, అందులోనూ మే నెలలోనే అనుకుంటా పేపర్లో వచ్చింది, 100 రూపాయలు పెట్టేదో కొనుక్కొని దాంట్లో బూతు సినిమాలు చూసేటువంటి స్థాయికి దిగజారిపోయారు మన పిల్లలు। మరి అటువంటివి మనం ఎప్పుడు కట్టడి చేయాలి, ఎవరు కట్టడి చేయాలి? పిల్లలకి వాక్ స్వాతంత్రము, అలాగే స్వతంత్రత, వాళ్ళకి ఇండివిజువాలిటీ పెరగాలనే విషయం మంచిదే, కానీ బిఫోర్ 10th క్లాస్, బిఫోర్ 8th క్లాస్ సెక్స్ నాలెడ్జ్, ఎమోషనల్ అటాచ్మెంట్స్, ఇన్ఫాక్చునేషన్స్ ఇవన్నీ కూడా మనము కలిగిస్తున్నాం। ఎలా? మన పర్యవేక్షణ లేకుండా వాళ్ళు అలా తయారవుతున్నారు। కాబట్టి మీరందరూ కూడా దయచేసి పిల్లల మీద ఎక్కువగా దృష్టి పెట్టి, పిల్లలు దారి తప్పినప్పుడు గట్టిగా దండించడం మంచిది। నేను ఇదివరకు కూడా ఈ వీడియోలో చెప్పాను, ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ప్రత్యేకంగా కళాశాలలు ప్రారంభమైనాయి। అలాగే రెండో విషయం ఏంటంటే, పిల్లలు బైకుల్ని, తక్కువ వయసు ఉన్న వారికి బైకులు ఇచ్చే ప్రయత్నం చేయకండి। అలాగే పిల్లలు వెళ్తున్నప్పుడు తప్పకుండా ఆటో డ్రైవర్లు మన పిల్లల్ని తీసుకెళ్తున్న వారిని, వాళ్ళ ఆధార్ కార్డుని, వాళ్ళ ప్రవర్తనని అన్నీ కూడా చూసుకోండి। వీలైతే తల్లిదండ్రులు దింపిరండి, పర్వాలేదు। పిల్లల భవిష్యత్తు కన్నా మన యొక్క వృత్తి ముఖ్యం కాదు, మన ఉద్యోగం ముఖ్యం కాదు। 10ంటికి ఉన్నటువంటి ఉద్యోగమే చేయండి, పర్వాలేదు। ఎందుకంటే జీవితంలో పిల్లలు నాశనం అయిపోయిన తర్వాత, పిల్లలు పాడైపోయిన తర్వాత మనం చేసేది ఏం లేదు। కాబట్టి పిల్లల కొరకు జీవితం ఉన్నప్పుడు వారిని మనం పాఠశాలలో దింపి రావాలి, తీసుకొచ్చేటువంటి బాధ్యత కూడా మనదే। అటువంటి ఉద్యోగం, అటువంటి వృత్తిను, అటువంటి వ్యాపారం ఏర్పాటు చేసుకోండి, పర్వాలేదు। కానీ పిల్లలే ఇబ్బంది పడితే, ఎందుకంటే ఆ మధ్య 10th క్లాస్ అమ్మాయిని ఎవడో ఒకరు పాడు చేస్తున్నట్టుగా, అంటే అసభ్యంగా ప్రవర్తించడం, ఇలాంటివి చూస్తున్నాం। ఇవన్నీ అన్ని చూసినవే మాట్లాడతాం, చూడని మాట్లాడతలేను। కాబట్టి మన పిల్లలు పెంపకం జాగ్రత్త చూసుకోవాలి, ఎలా పెంపిస్తున్నా చూసుకోవాలి। అతి ముఖ్యమైనది ఇంకొకటి ఏంటంటే, ఈ వర్షాకాలంలో పిల్లల్ని మార్కెట్ పంపిస్తున్నప్పుడు కాస్త వర్షం వచ్చినప్పుడు పిల్లల్ని పంపించకండి। అంటే ఆ కరెంటు స్తంభాలని పట్టుకొని
ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది కనుక ఇటువంటి జాగ్రత్తలు. రైతు సోదరులు కూడా వర్షాలు ఎక్కువగా ఉన్నాయి, మీ ధాన్యం విషయంలో కానీ పంట విషయంలో కానీ జాగ్రత్తలు వహించే ప్రయత్నం కూడా చేస్తారని అందరికీ కూడా ఇటువంటి విషయాన్ని మాత్రం మీకు తెలియజేసుకుంటూ, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన మంచి భారతదేశ ఉన్నతి కోసం, ధర్మంని కాపాడుకోవడం కోసం మనం జాగ్రత్తగా ఉందాం. మన పర్యవేక్షణని పూర్తిగా ఉంచుకుందాం. మన పిల్లలతో మనం ఎప్పుడు కూడా ఎక్కువ సమయాన్ని గడుపుదాం అనే విషయం తెలుసుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ఇక మనం రాశి ఫలితాలు వెళ్ళినప్పుడు ప్రస్తుతం మనం అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి జూలై 2024 మాసం ఎలా ఉండబోతోంది? మొట్టమొదటి వారమే మీకు వ్యతిరేకంగా ఉంది. 2-3 వారాల్లో అత్యంత లాభంగా ఉన్నాయి. 4వ వారంలో సామాన్య ఫలితాలుగా చెప్పబడుతోంది. కాబట్టి మొదటి వారంలో తీసుకునేటువంటి కఠిన నిర్ణయాలు, జాగ్రత్తలు, స్వయంకృతాపరాధాలకు లోను కాకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం, వేగాన్ని నియంత్రించుకోవడం, మద్యపాన చేయకపోవడం. విద్యార్థులు మొదటి వారంలో ఎటువంటి పరీక్షల్లో అంటే ఒకవేళ అకాడమిక్ పరీక్షలు ఉన్నట్టయితే జాగ్రత్తగా రాయండి. కానీ మనం ఎలక్టెడ్ పరీక్షలలో ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ కానీ ప్రమోషన్ పరీక్షలు కానీ లాంటివి ఏవైనా ఎలక్టెడ్ ఎగ్జామినేషన్స్ ఉన్నట్టయితే 2-3 వారాల్లో పెట్టుకోండి, విజయం ఖాయం. మొదటి వారంలో మీరు అపజయాన్ని పొందుకుంటారు. అకాడమిక్ పరీక్షలు తప్పకుండా ఉన్నాయి, బ్యాక్లాగ్స్ పరీక్షలు ఉన్నాయండి, ఫస్ట్ వీక్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు అతి జాగ్రత్తగా ఉండాలి. జీవితంలో గెలవాలనుకుంటే మొదటి వారంలో మిగతావన్నీ కూడా ఫోన్స్, ట్యాబ్లెట్స్, గాడ్జెట్స్ అన్నీ పక్కన పడేసి ఫ్రెండ్స్, తిండి తిప్పలు లేకుండా మీరు ఏకాగ్రతగా ఉండండి. బెటర్ ర్యాంక్స్ వస్తాయి. జాతకం బాగాలేకపోయినా సరే మీ శ్రమ మీకు విజయాన్ని దక్కిస్తుంది. అటువంటి శ్రమ పడుతున్న వారికి నవగ్రహాలని స్వామివారి కంట్రోల్లో పెట్టుకొని మీకు అనుకూలమైన ఫలితాన్ని కలిగిస్తాడు. ఇది జాతకం అంటే. జాతకం బాగాలేదన్నప్పుడు ఏదో ఒకటువంటి ఉపాహారము, పలహారం చేసుకోవాలి. దానికి పరిహారం చేసుకుంటే అవుతుంది. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అక్కడ పరిహారం అంటే ఏమిటి? నియమ నిబద్ధత, నీవు నియంత్రించుకోవడం, జాగ్రత్తగా ఉండడం. ఇప్పుడు నీకు వాహన ప్రమాదం అవుతుందని చెప్తున్నాం మేము. వాహనం నడపకుండా వారం రోజులు ఇంక వాహన ప్రమాదం ఎందుకు అవుతుంది? జాతకం మారినట్టే కదా. అంటే వాహనం నడపకూడదు అన్నటువంటి దీక్ష మీకు ఉండాలి. అప్పుడు భగవంతుడు కూడా నిన్ను వాహనం వైపు పోకుండా చేస్తాడు. అప్పుడు అది భగవంతుడు ఇచ్చేటువంటి ఒక మనకు ఫలితం. అది మీ నియమ నిబద్ధతల్ని ఆయన కాపాడుతాడు. శనీశ్వరుడు మనకు పడతానికి రెడీగా ఉంటాడు. ఆ శనీశ్వరుడు పట్టే కంటే ముందే మీరు హనుమంతుడినో శివుడినో ఆరాధన చేయండి. శివాయ నమః అనుకోండి, రామనామస్మరణ చేయండి. రాముడు హనుమంతుడు పక్కకొచ్చి కూర్చుంటాడు. శనీశ్వరుడు ఆయన వెనకాల ఉంటాడు. తోక మీద వెంట్రుకతో తీసేస్తాడు. అది మనకు సాధ్యం కాదా? కాబట్టి మనము తప్పకుండా భగవంతుని ఆరాధన చేస్తూ నీ చదువు మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు నీ చుట్టూ ఒక మంచి ఆరా ఏర్పడుతుంది, సద్బుద్ధి ఏర్పడుతుంది. సద్బుద్ధిలోంచి వికాసం ఏర్పడుతుంది. వికాసం వల్ల నీకు సరైనటువంటి సమాధానం రాసే ప్రక్రియ ఏర్పడుతుంది. దానివల్ల మీరు విద్యలో రాణ్యం పొందుకునే అవకాశం. అప్పుడు కిరణ్ శర్మ చెప్పాడు, ఫస్ట్ వీక్లో మీరు పరీక్షలు ఫెయిల్ అవుతారని చెప్పాడు. నేను పాస్ అయ్యాను. మీరు పాస్ అవ్వడం కోసమే మా ప్రాధాన్యత. మిగతా పెడతారు. ఫ్రెండ్స్ పట్టించుకోరు, ఫోన్లు వాడరు, ట్యాబ్ చూడరు, మెయిల్స్ చెక్ చేసుకోరు, అమ్మ నాన్న పెడితే తింటారు, పుస్తకం మీద కూర్చుంటారు. ఇక్కడ మరి శని ప్రభావం ఉన్నట్టు ఒక రకంగా ఏమిటి? సుఖానికి సంతోషానికి దూరంగా ఉంచేదే శనీశ్వరుడు. అటువంటి దూరం చేశాడు, కానీ అనుగ్రహం పొందుకున్నాడు. మరి ఇక్కడ సుఖం ఎక్కడొచ్చింది? ఈశ్వరుడు యొక్క అనుగ్రహం చేత ఇప్పుడు కష్టపడిన భవిష్యత్తులో నువ్వు సుఖపడడానికి ఒక మంచి రహదారి ఏర్పడుతుంది. శనీశ్వరుడి వల్ల నిన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకోవడం, ఈశ్వరుడి వల్ల నీకు భవిష్యత్తులో అనుకూలత పొందుకోవడం, ఇది మనకి జీవన చక్రం. భగవంతుడు అటువంటి శుభాన్ని కలిగిస్తాడు. కాబట్టి మీరు అటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోండి, లాభంగా ఉంటుంది. 2-3 వారాల్లో శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం. ఏ పరీక్ష అయినా సరే సునాయాసంగా విజయం సాధిస్తారు. అప్పుడేమిటి? శనీశ్వరుడు పడ్డాడు, కానీ ఈశ్వరుడు మిమ్మల్ని కంట్రోల్ చేస్తాడు. హయగ్రీవుడు మిమ్మల్ని కంట్రోల్ చేస్తాడు. మీరు ఏ పరీక్ష రాబోతే ఆ పరీక్షలో మీకు అనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తాడు. రాబోయేటువంటి కాలంలో మీకు శుభమైనటువంటి ఒక ప్రణాళికను ఏర్పరుస్తాడు. అది హయగ్రీవుడు ఇచ్చేది, ఈశ్వరుడు ఇచ్చేది. కాబట్టి బాగున్నప్పుడు ఇంకా అనుకూల ఫలితాలు పొందుకుంటారు. తల్లిదండ్రులతో మాట వింటారు, తల్లిదండ్రుల సేవ చేసుకుంటారు, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకుంటారు, సినిమా రంగంలో లాభాలు పొందుకుంటారు, చిత్ర నిర్మాణం విడుదల చేస్తారు. ఆ విడుదలైనటువంటి సినిమా మంచి లాభాలు పొందుకుంటుంది. 10 మందికి అన్నం పెట్టగలిగే స్థాయిని కలిగిస్తుంది. విద్యలో రాణింపు, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ పరీక్షల విజయం ఖాయం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారి లాభం. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు కలిగిస్తాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనీ వ్యాపారులు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం. నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం. అలాగే ఎల్ఐసి, మెడికల్, గొర్రె మేనేజర్లకి అనుకూలమైన శుభస్థితి. వైద్యులకు, వైద్య బృందాల న్యాయవాదులకి అనుకూలత, ఆర్థిక లాభాలు. కుటుంబంలో మంచి ప్రశాంతత, కోర్టు వివాదాల సమస్య పోవడం, సోదరులతో సఖ్యత బాగా ఉండడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం,
విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. వాహన యోగం, కారు కొనుగోలు అవకాశం, స్థల యోగం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, విపరీతమైనటువంటి రాజయోగం 2-3 వారాల్లో అద్భుతంగా ఉంది. 4వ వారంలో సామాన్య ఫలితాలు ఉన్నాయి. కాబట్టి కాస్త మనం ఇంకొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తే ఆ యొక్క శుభయోగాలు కూడా పొందుకోగలే అవకాశం. మొదటి వారంలోనే నెగిటివ్ ఫలితాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించాలి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి స్థాయి, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభము, శుభయోగం, బంధుమిత్రులతో అనుకూలత పొందుకోవడం, అలాగే విదేశాల్లో కూడా శ్రీనివాసం, గ్రీన్ కార్డ్, PR, H1 వీసాలు పొందుకోవడం, విదేశాల్లో కూడా నూతన ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, చాలా మంచి ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని పొందుకునే శుభయోగంగా చెప్పబడుతోంది. అలాగే విదేశాల్లో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే చోట ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారంతో అనుకూలతలు పొందుకోవడం, మెరుగైనటువంటి ఆరోగ్యం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవడం, అన్ని రంగాల్లో అనుకూలతను అందరూ పొందుకోవడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకునే అవకాశం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి, ఉద్యోగాదుల్లో, వ్యాపారంలో అద్భుతమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చును. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ధనధాన్య, ఆర్థిక శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.